ఏ సభలోనూ చూడని ఒక ముఖ్యమైన విషయం చూశాను ఈ సభలో. అదేంటి అంటే మహిళలకి ప్రాతినిధ్యం జాతీయ స్థాయిలో అంటే మన దేశంలో మోదీ గారు 33.5% ఇచ్చారు. కానీ ఏ సభలో కూడా నేను అంతమందిని చూడలేదు. ఈ సభలో నేను దగ్గర 40 నుంచి 50% మహిళల్ని చూడడం చాలా చాలా శుభదాయకం, శుభతరుణం. వారందరికీ కూడా మీరంతా ఎప్పుడూ కూడా ఇదే విధంగా ముందుకు రావాలి, మీ ప్రాతినిధ్యాన్ని ఉంచుకోవాలి, కాపాడుకోవాలి అని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. మనకి ఒక ఉవాచ ఉంది, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒకటి చెప్పారు, నహి జ్ఞానం సదృశం పవిత్రం ఇహ విద్యతే అని. అంటే విజ్ఞానాన్ని మించిన ఒక పవిత్రమైనది, ఒక స్వచ్ఛమైనది ఏదీ లేదు అని. అటువంటి ఒక జ్ఞానాన్ని ఆది కాలంగా మనము పొందుతూ తర్వాత తరాలకి ఈ రోజు వరకు ఒక ధర్మం, న్యాయం అన్నీ కూడా ముందుకు వెళ్తున్న దానికి బ్రాహ్మణ జాతి నడుం కట్టి ముందుకు తీసుకువెళ్తుంది. కానీ ఈరోజు విషయం చెప్పుకోవాలి అంటే చాలామంది ఎంతో పేదలు ఉన్నారు బ్రాహ్మణ జాతిలో. అది నాణ్యమైన విద్యను కూడా అభ్యసించలేని ఒక దుస్థితిలో చాలా మంది బ్రాహ్మణులు ఉన్నారు. సో అలాంటి వారందరినీ కూడా ఈరోజు ప్రభుత్వాలు కూడా ఆదరిస్తున్నాయి. ఈ జాతిని గౌరవించుకుని సరైన ఒక అవకాశం కనుక ఇస్తే ఖచ్చితంగా ఆ యొక్క ఈ బ్రాహ్మణులందరినీ మనము గౌరవిస్తే మన జాతి భారతీయులంగా అందరినీ కూడా గౌరవించుకున్నట్టే అని ఒక భావనతో ఒక మంచి మంచి అవకాశాలు ఇస్తున్నారండి. అవన్నీ కూడా అందిపుచ్చుకోవడానికి ఇటువంటి ఒక సమాఖ్యలు ముందుకు వచ్చి అసలు బ్రాహ్మణులకి ఏ విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏమేమి ఉన్నాయి, ప్రత్యేకించి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏదైతే నియమింపబడిందో ఈ కార్పొరేషన్ ద్వారా అందరికీ ఫలాలు ఏ విధంగా అందచేయాలి అన్నది ఒక ప్రత్యేకంగా సమీక్ష చేస్తూ ఏ జిల్లాకు ఆ జిల్లానే అందరూ కూడా ఈ APB/SSS లో కనుక మీరు సభ్యులు అయితే ఖచ్చితంగా ఈ సమాఖ్య ద్వారా మీరు కావలసిన విషయాలు, మనం కావాల్సినవన్నీ కూడా మీరు తీసుకుని పొందగలిగే ఒక అవకాశం ఉండాలి. అంటే ఒక సంఘంలో జాయిన్ అవ్వాలి, సంఘటితంగా పనిచేయాలి.